సో ఈరోజు మనం ఇలా ఏది ఎంసీక్యూను రైట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశం నుండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు రైట్ సేకరించే విదేశీ రుణాలను ఏమని పిలుస్తారు. కాబట్టి ఇలా భారతదేశం నుంచి ఇలా ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, ఇలా గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు, ఇలా విదేశాల నుంచి రుణాలు సేకరిస్తున్నాయి. ఎందుకోసం అంటే భారతదేశంలో రుణాల యొక్క వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నదనే విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ రైట్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆర్థిక సంస్థలు కూడా ఇచ్చే కెపాసిటీ లేకపోవడం వల్ల ఈ సంస్థలు విదేశాల నుంచి మనకు రుణాలు సేకరిస్తున్నాయి. ఆ రకంగా విదేశాల నుంచి సేకరించిన రుణాలను ఏమంటారు రైట్? విదేశీ సాంఘిక అప్పుల, విదేశీ పర్యావరణ అప్పుల, విదేశీ వాణిజ్య అప్పుల, విదేశీ రాజకీయ అప్పుల అంటే ఆన్సర్ విదేశీ వాణిజ్య అప్పులు. వీటిని ఈసీబీ అంటారు. ఇవాళ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటారు. కాబట్టి ఇవాళ భారతదేశం చేసే విదేశీ అప్పులో మొట్టమొదటిది ఏంటంటే ఈసీబీ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇందులో ప్రైవేట్ వాళ్ళు 63%, గవర్నమెంట్ వాళ్ళు 37% ఈ యొక్క రుణాలు సేకరిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశం రుణ సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల, భారతదేశ బ్యాంకులు వేసే అధిక వడ్డీ రేటు వల్ల, ఇలా ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉండడం వల్ల ఇలా భారత కంపెనీలు అవి ప్రభుత్వ కంపెనీ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు, విదేశాల నుంచి ఏం చేస్తున్నాయి? రుణాలు సేకరిస్తున్నాయి. వాటిని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ విదేశీ వాణిజ్య అప్పులు. కాబట్టి ఇందులో ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ సేకరిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి రైట్. ఓకే.